కీర్తనల గ్రంథము 96వ అధ్యాయం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి. సర్వభుజనులారా, యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు. ఆయన అధిక స్తోత్రము పొందతగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకుని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభుజనులారా, ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడియున్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దానియందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక. వన్వృక్షములన్నీయు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకే యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. మీ ప్రార్థన అభ్యర్థనను మాతో పంచుకోండి.